ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఒక భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి వస్తే, భువనగిరి నియోజకవర్గంలో మీదొక పోరాటం కనిపించింది. సుమన్ టీవీ చేసిన పోరాటంలో మీ సపోర్ట్ కనిపించింది. పార్లమెంట్ వరకు ఈ ఫార్మా ఇండస్ట్రీస్ని ఇష్యూస్ తీసుకెళ్లారు. దానికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే అక్కడ చాలా గ్రామాల్లో సుమన్ టీవీ వెళ్ళి పరిశోధన చేసినప్పుడు, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించినప్పుడు తాగడానికి నీళ్ళు లేవు. అంతమ్మగూడెం కావచ్చు, దోతిగూడెం కావచ్చు, చౌటుప్పలు కావచ్చు, భూదాన్ పోచంపల్లి మండలంలో కూడా చాలా గ్రామాలకి ఆ స్మెల్ అనేది ఒక శాపంగా మారిపోయింది. దీనిపైన ఫైట్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ సుమన్ టీవీ వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియాలి ప్రజల తరపున. ఆ సమస్యను ఐడెంటిఫై చేసి నేను కొత్తగా పార్లమెంట్ అయ్యి నాకు ఏ రూట్ మ్యాప్ లేకుండా, అంటే ఒక ఆలోచన లేని సమయంలో నాకు వచ్చి ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పడం, నేను అక్కడికి పోవడం ఫస్ట్ టైం నేను ఒక్కనే పోయినా. మీ సుమన్ టీవీ శరత్ వీళ్ళందరూ ఉండే. వాస్తవంగా నేను పోయినప్పుడు నాకేం ఐడియా లేకుండే, పిలిచిర్రు పోవాలని పోయినా. నిజంగా ఊరోళ్ళు సమస్యల ఊరని పోయినప్పుడు అక్కడ కాలువలు, అక్కడ వాళ్ళ వ్యర్థాలు ఎట్లయితే బయటికి వెదగలుగుతారో, బయట ఎట్లయితే బయట ఓపెన్గా పబ్లిక్లకు వాళ్ళు పొలాలలో కానీ బోర్ల ద్వారా కానీ బయట ఓపెన్గా వాళ్ళ ట్యాంకర్లు తీసుకొచ్చి బయట పోయడం కానీ చూసిన తర్వాత డెఫినెట్గా దీన్ని మనం అక్కడి నుంచే నేను కలెక్టర్ గారికి, పీసీబీకి సంబంధించిన ఆఫీసర్లకు ఫోన్ చేసి వీళ్ళకి కూడా డెడ్ లైన్స్ ఇచ్చిన. మీరు మారండి, మీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడంలో నేను వ్యతిరేకం కాదు, మీకు ఇండస్ట్రీస్ పర్మిషన్స్ ఇచ్చిర్రు, మీరు ఇండస్ట్రీస్ నడుపుకోండి, ఒక ఎంపీగా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయ. మీరు ఏదైతే ఇండస్ట్రీ పెట్టి ఈ వేస్టేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏదైతే యాజ్ పర్ ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి దిశా నిర్దేశం ప్రకారం దాన్ని మీరు ప్రజలకు రాకుండా దాన్ని తీసుకుపోయి హైదరాబాద్లోనో ఎక్కడో వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారానో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ద్వారానో చేయాలని చెప్పిన నేను. కానీ వాళ్ళకు 1 month ఇచ్చిన తర్వాత మొన్న పోవడం జరిగింది. ఇది మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, కలెక్టర్ గారు వచ్చిర్రు. ఎందుకంటే దాని మీద నేను ఒకరోజు పోయి వచ్చి దాన్ని ఏదో చేసేసిన నా వంతు బాధ్యత అయిపోయింది అనుకోలే. పోయినాం. ఈసారి కూడా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ కొంచెం టైం ఇచ్చినాం. ఫర్దర్ కూడా వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా దాన్ని వాళ్ళు మిషనరీస్, వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్స్లో ఏదైతే ఈ వేస్టేజ్ ప్రాసెసింగ్ ఉందో దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకొని ఎక్కడ కూడా బయట పోయకండి, దాన్ని క్లీన్ ప్యూరిఫై చేయండి. ఇంకేదైనా వేస్టేజ్ అంటే వాళ్ళు ఎక్కడో హైదరాబాద్కి పంపిస్తారంట. అవన్నీ కూడా చూపించారు మాకు మెకానిజం. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పొచ్చినాం. నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ప్రజలను కంటిన్యూ ఫాలోఅప్ ఉండాల్సిన అవసరం ఉంది. మాకైనా ఇనిషియేట్ చేసినటువంటి సుమన్ టీవీకైనా దీన్ని వాస్తవంగా ఒక స్టేజ్కి తీసుకుపోయినప్పుడు ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, నాలాంటి వాడిని. ఎగ్జాక్ట్లీ. ఇకపోతే యాదాద్రి, హైదరాబాద్కి ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్గా డెవలప్ అవుతున్న యాదాద్రికి, భువనగిరికి మీరు ఎంపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో యాదాద్రికి వచ్చిన గుర్తింపు ఈ ప్రభుత్వంలో లేదు, తగ్గుతోంది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం డౌన్ అవుతుంది ఆ ఏరియాలోని కామన్ మ్యాన్లో ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమంటారు? యాదాద్రి టెంపుల్ని రెనోవేట్ చేసి కట్టియక ముందు నా హైపు కట్టించిన తర్వాత తగ్గింది. అది మా ప్రభుత్వంలో కాదు, వాళ్ళ ప్రభుత్వంలోనే. ఒక 6 నెలలు 7 నెలల్లో రియల్ ఎస్టేట్ అనే ప్రక్రియను ఆపలేరండి. ప్రభుత్వాలు మారిపోయినప్పుడు సవరణలు జరుగుతాయి, ఆలోచనలు ఉంటాయి, అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. వితిన్ 6 monthsలో హైదరాబాద్ 4th సిటీ RRR ఇవి వచ్చిన తర్వాత మీరు ఊహించని విధంగా హైదరాబాద్ భవిష్యత్తు ఉంటుంది. హైదరాబాద్ అనేది ఏ రాజకీయ పార్టీతోటో ఏ రాజకీయ నాయకునితోటో గ్రో అయ్యేది కాదు. హైదరాబాద్ అనేది జాగ్రఫికల్గా, టెక్నికల్గా, క్లైమాటికల్గా అన్నిటికీ సుపీరియర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎవరికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బై వర్చ్యూ ఇట్ ఈస్ వెరీ క్రెడిబుల్ సిటీ.